బెక్కకు నిభంగి బెక్కకు మూర్తులతో ఎవడాడు మునులును దివిజు కీర్తింపనేరెవనిని ఎవని వర్తనములు ఒరులెరుగరు అటివాని నుతిల్తు అప్రమేయ ప్రభావ సంపన్నుడైన భగవంతుణ్ణి అచించ లీలా విహార విలాస స్ఫూర్తిమన్మూర్తిని నేను ఊహించగలనా మదాంధుణ్ణి ఒక పరి జగముల వెలిమిడి ఒక పరి లోనికి గునుచును ఉభయము తానై సకలర్థ సాక్షియగు అయ్య కలంకుని ఆత్మమూలు నర్ధిదలంతు అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. శృత్యర్థములే చక్కగా గుర్తుకొస్తున్నాయి. ఆయన ఆలోచిస్తున్నాడు. నయస్య దేవా ఋషయః పదం విదుః జంతుః పునః కోర్హతి ఈరితుం గంతుం. బ్రహ్మాదులకు అంతబట్టని వాణ్ణి నా బోటి జడుడు మదాంధుడు గజజన్మ ఆలోచించగలడా? దిదృక్షమో యస్య పదం కి మంగళం విముక్త సంగాః మునయః సుసాధవః చరంతి అలోకం వ్రతం ఔరణం వనే భూతాత్మభూతా సుహృదః సమే గతిః. తమేవం విదిత్వా అతిమృత్యుమేతి శృతి చెబుతున్నది. నాన్యః పంథా విద్యతే యనాయ అయనాయ నాన్యః పంథా విద్యతే. ముక్తికి మోక్షమునకు మరొక మార్గం అంటూ లేదు. తమేవం విదిత్వా ఆ పరమాత్మనే తెలుసుకొని మృత్యువును దాటుతారు. ఎవని యొక్క పరమ మంగళమైన సుశోభనమైన కాంతివంతమైన దివ్యమైన స్థితిని తెలుసుకోవటానికి పదములు తెలియటానికి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువులు లోకంలో ఎక్కడ ద్వంద్వభావాలు లేవు, సమస్త విషయభావాలు లేవు. అటువంటి అనుభవంతో అరణ్యాలలో విరక్తులై విరాగులై భజిస్తారు. న విద్యతే యస్య చ జన్మ కర్మ నామ రూపే గుణదోష ఏవవా. భగవంతుడికి పేరుందా, రూపం ఉందా? నిష్కళం నిరంజనం నిర్గుణం నిష్క్రియం అనోరణీయాన్ మహతో మహీయాన్ అస్థూలం అనణు అనేక శృతివాక్యాలు బోధిస్తున్నాయి. గుణాలు లేవు, దోషాలు లేవు. అయినా నామరూపములు కల్పించి పరమాత్మని యొక్క లీలా విలాసాలను చూపించి లోక అప్యయ సంభవాయ స్వమాయయా తాని అనుకాల వృచ్చతి. సృష్టికాలం స్థితికాలం లయకాలంలో కాలానికి తగినట్టుగా స్వాధీనమైన మాయ చేత కల్పన చేస్తూ నడుస్తాడే ఆ సర్వేశ్వరుడు. సర్వమునకు సాక్షి. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే. అనంత శక్తి స్వరూపుడు. అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ ఆత్మ ప్రదీపాయ సాక్షిణే పరమాత్మనే నమో నయోగినాం విదూరాయ మనసః చేతసామపి యన్మనసా నమనుతే ఏనాహుర్మనోమతం యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు భగవంతుణ్ణి చూడగలదా, గ్రహించగలదా? ఈ మనస్సు పాపిష్టిది. వెనక జన్మ జన్మాంతరముల యందు సంపాదించిన వాసతో కల్పితమైన అసత్యమైన విషయాలను చూస్తుంది గాని నిర్విషయమైన నిత్యమైన శాశ్వతమైన ఆనందమైన పరిపూర్ణమైన పరమార్థమును గుర్తిస్తుందా? మనస్సు గంధనివాడు. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్ము నొందెదరు.
సద్యోగ విభాసిత మనముల బాగుగా వీక్షింతురు అట్టి పరులు భజింతురు. యోగమనే అగ్ని యమ నియమ ప్రాణాయామ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులనే అష్టాంగ యోగముల చేత అనే అగ్ని, దాని చేత సమస్త కర్మ బీజాలు నశించి పరిశుద్ధులై ఏ పరమేశ్వరుణ్ణి తమ నిర్మలమైన ఆత్మాకారాంతఃకరణ వృత్తి సాక్షాత్కార రూపయేవ అపరోక్షానుభవ అని వేదాంత శాస్త్రజ్ఞులు నిర్ణయించినట్లుగా నిర్మలమైన నిశ్చలమైన పరిశుద్ధమైన ఆత్మాకార అంతఃకరణముందే భగవంతుణ్ణి గుర్తిస్తారో ఆయన ఎవరని చెప్పాలి? స్త్రీ నపుంసక పురుషమూర్తియనుగా తిర్యగమర నరాది మూర్తియునుగాక ఏమని నిర్ణయించడానికి వీల్లేదు. కర్మ గుణ భేద సదసత్ ప్రకాశిగాగా వెనుక నన్నుతనాగు విభునిదలంతూ హేయం లేదు, ఉపాయం లేదు భగవంతునికి. మత్స్యావతార, కూర్మావతార, వరాహావతార ఏం చెప్పాలి? ఆయనకి హెచ్చు తగ్గులు ఉన్నవా? మనకున్న హెచ్చు తగ్గులు వైషమ్య భావాలు. తనకు నిజంగా ఏదీ కాడా? ఆయన ఉన్నాడా లేడా? లేడంటారా? కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పారం కలడందురు అన్ని దిశలందును కలడు కలడు కలండను వాడు కలడో లేడో? ఉన్నాడున్నాడు ఉన్నాడున్నాడు సన్ సన్ భూమా సత్యం సత్యం అంటున్నారు. ఇంత చెప్పబడ్డవాడు ఉన్నాడా లేడా? నాబోటి దీనుడు ఆర్తుడు ఆపన్నుడు అన్నీ వదిలి తననే నమ్ముకొని స్మరించేటువంటి వాడిని రక్షించకపోతే ఉన్నాడని ఎలా అనుకోవటం? ఎవడు ఎలా పిలిచినా వింటాడంటారు. వినపడుతుంది ఆయనకు? అపాణిపాదో జవనో మగాత్మ పశ్యచ్చశ్రుశ్రవ. కాళ్ళు లేవు కదిలి పెడతాడు, చేతులు లేవు పట్టుకుంటాడు, కళ్ళు లేవు చూస్తాడు, చెవులు లేవు వింటాడు. అన్నీ ఆయనవే. ఈ జీవకోటికి ఉన్న వరకున్నవన్నీ అదే విశ్వరూపం. అంటే పరమాత్మ లేడని ఎలా అనుకుంటా? వినుదట జీవుల మాటలు ఎవరేమనుకున్నా వినపడుతుందిట ఆయనకి. సర్వాంతర్యామిగా ఉంటాట, సర్వాంతఃకరణ సాక్షిట. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే. నీకు శబ్దమో రసమో రూపమో ఏదో కనపడ్డా అందులో ఆయన సాక్షి సంతకం ఉంటుంది. నీకేది వచ్చింది ఆయన రాదు, బట్వాడ సర్వసాక్షి. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్లకు శరణార్థులకు ఓయనుదట పిలిచిన సర్వము గనుదట సందేహమయ్య కరుణావార్ధి. ఓ అంటే ఓ అంటావట, ఆ అంటే ఊ అంటావట. ఏది ఇంత మొత్తుకుంటున్నానే, ఇంత అరుస్తున్నానే, జవసత్వాలు ఉడిగిపోయినవే. నిన్ను తప్పితే ఎవరిని పిలిచేనయ్యా ఇప్పుడు? లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబకు పెంచి కట్టి కవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతును. సృష్టికి ముందు ప్రళయానికి అవతల సృష్టి స్థితి లయములలో ఏ మహానుభావుడు సర్వమై తానున్నాడో ప్రకాశిస్తాడట. ఆయన లేని వాళ్ళేట. కలుగనే నా పాలి కలిమిలేములు లేక సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు. నా పాలిట ఆధారమూర్తిగా ఉండడా స్వామి? కలుగనే నా పాలి
కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా గడ్డబడరాడే నలిన సాధువుల చేపడిన సాధువుల గడ్డపడెడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల నెల్ల చూచువాడు తలతో నా మొరాలింపడే మొరగుల మొరగుచున్న తన్ను మొరగువాడు అఖిల రూపముల్ తన రూపమైన వాడు అఖిల రూపములు తన రూపమైన వాడు ఆది మధ్యంతములు లేక నడరువాడు భక్తజనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే ఏకైక నిష్ఠతో ఏకైక ధ్వానంతో సర్వత్రా ఉన్నవాడు ఆధారం లేని వారికి నేనాధారం అనేవాడు రాడా నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ దేనికి కారణం కానివాడు కారణాలకెల్ల కారణం అయినవాడు తనకు కారణం అనేది లేనివాడు సర్వాగమంబ్రాయ మహర్ణవాయ సర్వ వేద వేదాంగ వేదాంతములనే సముద్రాలకు అవతలివాడు నమః అపవర్గాయ పరాయణాయ అపవర్గప్రదుడు సర్వజీవకోటికి ఆధారభూతుడు ఆశ్రయస్థానం గుణారనిచ్ఛన్న చిదుష్మపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన నివర్తితాగమ స్వం ప్రకాశాయ నమస్కరోమి సత్వరజస్తమో గుణాలనే గుణాలకు అరణి వంటి ప్రకృతిని మదించి కదిలింపజేసేవాడు జడమైన ప్రకృతికి కాలు కన్ను ఇచ్చి కదలింపచేసి నడిపించేవాడు గుణముల చేత తాను కనపడక మాటుగా ఉండి అప్రత్యక్షంగా ఉండేవాడు స్వామి మాదృకు ప్రపన్న పశుపాశ విమోక్షణాయ నా బోటి అవివేకులకు చుట్టుకున్న భయంకర ఆపదలనే పాశాలను తొలగించేవాడు ముక్తాయ భూరి కరుణాయ నమోదయాయ స్వంశేన సర్వతను భృత్స్మనసి ప్రతీత ప్రత్యదృశే భగవతే బృహతే నమస్తే ప్రత్యక్ష రూప దృష్టి గలవారికే గోచరించేవాడు ఈ పరాగ్రూపమైన జగత్తుకు దూరమైన వాడు ఎవని యొక్క అంతును గాని అర్థమును గాని మహిమను గాని విలాసమును గాని బ్రహ్మాది దేవతలు గాని లోకపాలకులు గాని లోకాలు గాని లోకాధీశ్వరులు గాని గుర్తించలేరో అట్టి సర్వేశ్వరుడు సర్వము తానవైన వాడు యథా అర్చుషో అగ్నే సవితుర్గభస్తయ నిర్యాంతి అగ్నిలో నుంచి వచ్చిన మినుగురుల్లాగా సూర్యకిరణాలలో నుంచి వచ్చిన వెలుగు తుంపుర్లులాగా ఎవని దివ్యాతి దివ్య చిన్మాత్ర వ్యవహారమే యతోయం గుణ సంప్రవాహగా ఈ సత్వరజస్తమో గుణాది ప్రవాహం ఇక సుఖదుఖాది ద్వంద్వ సంభారం ఈ మనోబుద్ధి అంతఃకరణ చిత్తరూపమైన వికార ప్రపంచం శరీర సృష్టులు దేవ అసుర మర్త్య తెరియ సర్వశేష స్వరూపం జిజీవిషేన అహమిహాముయా కిమంత బహిశ్చ ఆవృత ఇభయోన్య ఇచ్చామి కాలేన నయస్య విప్లవః తస్య ఆత్మలోకావరణస్య మోక్షణం ఈనాడు నన్ను పట్టి కాలును బలవంతంగా మింగుతూ లాగుతున్న ఈ ముసలి కాదు అజ్ఞానంతో ఆవరించే జగత్తును మరిచిపోయి అంత ప్రపంచంలో పడి ఉన్న ఈ గజయోని యందున్న నన్ను రక్షించు స్వామి ఉక్షిప్య సాంబుజకరం గిరమాగ
కృచ్ఛ్రాతు నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే. ఆ సరస్సులో ఉన్నటువంటి ఒక వికసించిన కమలం కాడతో తుంచాడు తుండంతో. ఆ తుండముతో నీళ్లు పైకి చిమ్మి ఆ కమలమునే పరమాత్మ వైపు తిప్పి, స్వామి నీకు నమస్కారం, ఈ మహాసంకటం నుంచి నన్ను రక్షించు స్వామి. ఇప్పుడు నాకు ఆధారం ఏమున్నది? ఎక్కడా ఏ విధమైన ఆధారం లేదు. నాకు లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులు ఠావుల్ దప్పెను, మూర్ఛ వచ్చే తనువుండస్యను శ్రమంబయ్యడు. నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపంతగున్ దీనుని. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మగా. లావుకింతయు లేదు, బలం అనేది లేదు, ఓపిక నశించింది, ధైర్యం ఎప్పుడో అడుగంటింది, ప్రాణాలు కూడా ఠావుల్ తప్పెను. నాభి దగ్గర నుంచి కదిలిన ఈ ప్రాణ స్తంభనం కదిలింది పైకి. మూర్ఛ వచ్చే, ఇంద్రియములు పనిచేయటం లేదు. తనువుండస్యం, శరీరమా శ్రమగ్రస్తమైపోయింది. శ్రమం బయ్యడు, మహాశ్రమలో ఉన్నా నీవే తప్ప ఇతఃపరం బెరుగా మన్నింపందగును దీనుని. రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మగా. నీకంటే గతి లేదు, ఉన్నావా ఉంటే రావటమే గుర్తు అని ఆలోచిస్తే, దేవర్షి గంధర్వ బ్రహ్మేశాన పురోగమా, అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఆలోచన పడ్డారు. ఎవరిని పిలుస్తున్నాడా అని. పేరు లేదు ఇందులో. బ్రహ్మగారో ఇంద్రుడో వరుణుడో కుబేరుడు ఏం లేదుగా. విశ్వమజతనేమి వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులడ్డబడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున గడ్డపడదలంచే. బ్రహ్మాండమయులు కారు వాళ్ళు. ఏదో దొరికిన ఆధిపత్యంలో ప్రభుత్వాలు సంపాదించుకున్నవారు. కాని సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వరక్షలకు బద్ధకంకణుడు గనక పరమాత్మ ఆయన చెవులోకి వెళ్ళింది. 1000 ఏళ్లు ఎంతగానో అరిచాడు, భీంకరించాడు, మొత్తుకున్నాడు, గాండ్రించాడు, వినపడలే స్వామికి. ప్రాణంబులుంటావు తప్పెను, ప్రాణాలు స్థానం తప్పి అపస్మార స్థితి వచ్చి గొంతులో నుంచి మాటే పైకి రానప్పుడు కుయ్యు ధ్వని అది వినపడ్డది ఆయనకి. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబు దాపల మందారవనంతరామృత సర ప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాగి 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 అనకుయ్యాలించి సౌరంభియ్యి. అంత అరుపదిస్తే వినపడని వాడికి ఈ కుయ్యు వినపడ్డదన్నారు పోతన్న గారు అందంగా ఇందులో. అందుకే ఏ రాత్రి కలగంటివయ్యా సహజ పాండితికి నిదర్శనమటయ్యా. సహజ పాండిత్యం అంటే పోతన్నదే. మహానుభావుడు కుయ్యన్నాడు. అరిచిన రూపంతా వినపడలే అంటే ఇందులో భక్తి శాస్త్రం అంతా ఉంది పకడ్బందీగా. భగవంతునికి 2 శక్తులు ఉన్నాయి, ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి, మాధుర్యాధిష్టాత్రి శక్తి. ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి మనందరి మీద ఉంటుంది. నేను ఇంత హైటు, వెయిట్, ఇంత డాబు, లావు, అందం, ధనం
బందీ పరివారం, మా వాళ్ళు ఇంతవాళ్ళు, నేనింతవాళ్ళు. ఈ బడాయి నీకున్నంత వరకు ఆయన నీకు కాదు. ఇది మొత్తం పోయి క్షీణించి ఆర్తి వచ్చి మధురభావం వచ్చి ఆపన్నుడై ఆశ్రయిస్తే అప్పుడు మధుర హృదయం కలుగుతుంది. అది మాధుర్యాధిష్టాత్రి శక్తి. 1000 ఏళ్ళైన తరువాత పూర్వజన్మ మహాపుణ్య విశేష వాసన ప్రభావం చేత కలిగింది మహానుభావునికి ఇప్పుడు. అందుకని మందారవనంతరామృత సరప్రంతేందుకాంతోపలోత్పల పర్యంక రమ వినోదియగు. చక్కగా మందారవనం మధ్యలో గుమగుమలు పుష్పముల యొక్క మకరంద సౌరభ్యాలు పుప్పొళ్ళు వెదజల్లుతూ గుమగుమలాడుతున్న చోట హంసతూలికా తల్పం మీద లీలా మనోహర మూర్తిగా పరున్నారు స్వామి. పాదాలు తొడ మీద పెట్టుకొని ఒత్తుతున్నది విలాస స్ఫూర్తిమన్మూర్తిగా లక్ష్మీదేవి. సరసాలు సల్లాపాలు ఆనందాలున్నప్పుడు ఆ సమయంలో వినబడ్డది. ఏ సమయమైనా సరే పరమాత్మకు సమయాలు లేవు. నీ భావశుద్ధే ముఖ్యం. నీకెప్పుడు గట్టి భావం దృఢమైన భావం కలుగుతుందో అప్పుడు తప్పకుండా ఆయన చెవులో పడుతుంది. విన్నాడంటే ఒక్క క్షణం ఆగడు. మరి నేను మొత్తుకున్నాను, మొత్తుకుంటే ఆయన దాకా పోలే. ఆయన దాకా పోవాలిగా. అసలు ఈ మాట అక్కడ వినపడద్దు. సర్వేశ్వరుడు సర్వవ్యాపకుడు మనలోనే ఉన్నవాడు. వెనకపోవటం ఏమిటంటే ఆయన వెనకపోవటం కాదు, నువ్వడు తిరక్కపోవటం. నువ్వటి తిరిగినప్పుడు ఆయన అన్నీ చూస్తాడు. తంతద్వదత్తముపలభ్య జగన్నివాసగా స్తోత్రం నిశమ్య దివిజయస్సగ సంస్తువద్భిః. అలవైకుంఠపురం ఉన్నాడు పోతన్న గారు. ఎక్కడో ఉందిట వైకుంఠం. అందులో ఎక్కడో ఉందిట అగర్త. ఆ కోటల బురుజుల మధ్యలో ఎక్కడో పెద్ద తోటట. ఆ తోట మధ్యలో హంసతూలికా తల్పంట. ఆ తల్పం మీద స్వామివారు పరుకున్నారట. ప్రియురాలితో ఉన్నట్ట. చూడండి ఎట్లాంటి పరిస్థితిలో. ఏ పరిస్థితి అయినా భక్త త్రాణపరాయణత్వం ఆయనకు ముఖ్యం. వినపడితే ఒక్క క్షణం ఉండడు. వినపడ్డదంటే సిరికింజప్పడు. వ్యాసుల వారు కూడా అనని మాటలు పోతన్న గారు చూచాడు ఇక్కడ. శ్రీరాముని అనుగ్రహం పలికించడి వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికెదా వేరొంటుగా పలుకగనేలా. ఇంకో గాథెందుకు నాకు? భగవంతుని దివ్య అమృత రసం వంటి భగవత్ చరిత్ర. ఈ భాగ్యం నాకు దక్కిందనుకున్నాడు. అందుకని ఆయన చూచింది రాసుకున్నాడు. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోజి సంధింపడు, ఏ పరివారంబును చీరడు, అభ్రగపతింబన్నింపడు. అంతేకాదు, మనం ఎవరన్నా పిలిచినా, ఎంత అవసరమైన పిలిచినా అద్దం దగ్గర కొంచెం మేకప్ అది ఇది ఎంతో హఠాసం. అరగంట అవుతుంది అయ్యగారు బయటకు వచ్చేప్పుడు. ఈ లోపల వాడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. స్వామికి ఏం లేదుట. సిరికింజప్పడు. ఆమెకు అడిగే అలవాట్లేదు, ఆయనకి చెప్పే అలవాట్లేదు. ఎక్కడికంటే అమంగళం. ఏదో భక్తుడు యొక్క ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది, లేకపోతే ఎందుకు పోతారు స్వామివారు? ఏదో ఉండుంటుంది అనుకుంటాడు. ఆహా, తన వెంచేయు పదంబు పేర్కొనడు, అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను, మృత్యులు మృత్యులించిరో వేద ప్రపంచంబులను, ధనుజానికము దేవతాగ నగరిపై దండెత్తెనో, భక్తులను చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించిరో దుర్భటుల్. ఏమైందో ప్రమాదం, లేకపోతే ఎందుకు ఎడతారు? అంతే. సిరికింజప్పడు శంఖ చక్రయుగముంచేదోజి సంధింపడు, ఏ పరివారంబును చీరడు, అభ్రగమతిం బంధింపడు, ఆకర్ణికంతర ధమిల్లము చక్కనొత్తడు, వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరిచేలంచలమైన వీడడు, గజ ప్రణావనోత్సాగియై. ఊడిపోయిన తలముడి కూడా వేసుకోలే, స్వామి వెంటే పరిగెత్తుకొచ్చారు. తన వెంటన్ సిరి
లచ్చి వెంట నవరోధౌరాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాని పొంతను ధనుక్కవు మోదకి శంఖ చక్రనికాయంబును నారదుండు ధ్వజనీకాంతుండు రాజొచ్చి రొయ్యన వైకుంఠంబునంకను వారు ఆ బాల గోపాలమును. అందరూ బయలుదేరారు, నమస్కరించారు. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు, బ్రహ్మానందపడ్డారు. ఆహా, గజరాజును ఎలా రక్షించాడు! ఎవరా ముసలి? హాహా హూహు అనే ఒక గంధర్వుడు దేవలుడనే మహర్షిని ముసలి వేషంతో నదిలో పట్టుకుంటే శపించాడు. ఆయన ముసలైనాడు. వీడెవడు? పాండ్యరాజు. విష్ణు పూజా ధురంధరుడై మౌనంలో ఉండగా అగస్త్యుల వారు వస్తే ఆయన్ని చూసి లేచి పలకరించలేదని నువ్వు గజేంద్రుడివై మదాంధుడు అవుతావని చెప్పించారు. ఆ వెనకటి జన్మ సంస్కారం ఇప్పుడు గజరాజైనాడు. స్వామివారి పార్శ్వవర్తిగా వెళ్ళాడు. సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు హరి అవతారంలో గజేంద్రుణ్ణి అనుగ్రహించారు స్వామి. ఆర్తులై ఆపన్నులైన వారు పరిపూర్ణమైన భావంతో భగవంతుణ్ణి స్మరించినప్పుడు ఆపద్ రక్షకుడు గనక, దీనులైన వారు ఆర్తజనులకు బాంధవుడు గనక, ఎట్టి పరిస్థితిలో ఉన్నా ఆర్తుడైన వాడి మొర విన్నప్పుడు కరిగిపోతుంది ఆయన హృదయం. సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదోజి సంధింపడు, ఏ పరివరంబును జీరడు అభ్రగమతింబన్నింపడు. వాహనమైన గరుత్పంతుణ్ణి పిలవడు. ఆకర్ణికంతరధమిలము చకనొతడు, వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచలాంచనమైన వీడడు. గజ ప్రాణవనోత్సాహి భార్యతో విలాసంగా విహారంగా మాట్లాడుకుంటున్నప్పుడు మూడిపోయిన జుట్టు ముడి కూడా వేసుకోలేదు. సరస సల్లాప విలాస విహారాలలో ఆమె యొక్క పమిట చెంగే ఈయన మీద ఉన్నదిట. తన ఉత్తరీయం మరిచిపోయి ఆమె పమిటే తీసుకొని వివాద ప్రోద్ధిత శ్రీ కుచో పరిచేలాంచలమైన వీడడు. ఎందుకని? గజ ప్రాణవనోత్సాగి అయి తనను పిలిచేవాడి దగ్గరికి తాను పరిగెత్తడానికే బయలుదేరుతాడు. కరుణా సింధుడు శౌర్య వారిచరమున్. గరుత్మంతుడే వేదములు, వేదముల చేత ప్రతిపాదింపబడేవాడే పరమాత్ముడు. సుపర్ణోసి గరుత్మాన్ దివంగచ్చ సువప్పత. శృతి వర్ణిస్తుంది ఆ గరుడమూర్తిని. ఆ గరుత్మంతుడు శృతి పురుషుడు గనక ఆ వేదములనే గరుత్మంతుణ్ణి ఎక్కినవాడై బయలుదేరాడు. యజ్ఞపురుషుడు, సర్వేశ్వరుడు, ఆర్తత్రాణ పరాయణుడు. ఆ పనులను రక్షించడానికే భగవంతుని అవతారం. కరుణా సింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా పంపే మహోజ్జద్విస్ఫులింగ ఛటాపరిభూతంబర చక్రము బహువిధ బ్రహ్మాండ భాండ ఛటాంతర నిర్వక్రము పాలితాఖిల సురంధ చక్రమున్. చక్రమును 1000 అంచులు కలిగిన పరమ భయంకర కాంతివంతమైన అగ్నిజ్వాలా మాలికలతో కూడిన సుదర్శన చక్రాన్ని వదిలాడు. ఆ చక్రం ముసలి నోటిని ఖండించేసింది. ఆ ముసలి నుంచి విముక్తుడైనాడు గజరాజు. తమబుంబాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార దుఃఖము వీడ్కొన్న విముక్త చిత్తుని గతిన్ గ్రాగంబు పట్టుచ్చి పాదములల్లార్చి కరేణు విభుండు ఆ సౌందర్యంబుతో నొప్పే సంభ్రమదాశాకరిణీకరోజ్జత సుతంభస్రాల విశ్రాంతుడై ఆ పాదాన్ని వదిలించుకున్నాడు. దేవల శాపంతో ముసలి అయిన ఆ హూహు అనే గంధర్వుడు శాప విముక్తుడైనాడు. అగస్త్య మహర్షి శాపంతో ఇలా ఈ స్థితిని పొందినటువంటి ఆ గజరాజు ఆ మదాంధ శరీరాన్ని వదిలిపెట్టి కృతార్థుడైనాడు. ఆ పన్నులు రక్షించడమే ప్రధానమైన భగవంతుని యొక్క విచిత్రం గనక ఈ భగవన్ లీలా విలాస విశేషాలలో హరి అనే అవతారం గజేంద్రుణ్ణి విముక్తి చేస్తే మరొక సుందర సుకుమార విలాస మాయావతారం
మాయాబ్రహ్మచారి వామనావతారాన్ని ధరిస్తారు భగవంతుడు. ఆ వామనుడుగా ముల్లోకాలను గెలిచి దర్పితుడై ప్రహ్లాదుని మా కుమారుడు విరోచనుడు, విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి. ఆ బలిచేత సమస్త దేవతలు పరాభూతులైనారు. భగవంతుడి విలాసమే ఒకప్పుడు దేవతలు గెలుస్తారు, ఒకప్పుడు రాక్షసులు గెలుస్తారు. దేవతలు గెలిచినప్పుడు వారికి అహంకారం కలుగుతుంది. అప్పుడు కొన్నాళ్ళు వారికి శిక్ష ఇస్తారు స్వామి, కొంచెం దుడుకుతనం తగ్గాలని. అప్పుడు అడవులు అలమట్టిస్తారు వారు, పాపం వారు ఆశ్రయిస్తారు, స్వామి అనుగ్రహిస్తారు. అదితి కుమారులకు కలిగిన కష్టానికి చాలా దుఃఖపడి కశ్యప ప్రజాపతి భర్తను ప్రార్థిస్తే ఆయన ఒక దివ్యమైన పయోవ్రతం అనే ఒక వ్రతాన్ని ఇస్తే ఆ వ్రత ప్రకారంగా పరమాత్మను సేవించిందాయమ్మ. అదితి ఆ కుమారుల యొక్క క్షేమం కోసం తపస్సు చేయటం, ఆ అమరేశ్వరుడు అమరులను రక్షించే భగవంతుడు అనుగ్రహించడం, ఈ కథా విభాగమే వామనావతారము యొక్క స్థితి. అదితికి ప్రసన్నుడైనాడమ్మా, చిరకాల కాంక్షితమైన నీ కోరికను తీర్చదలిచాను, ఏమిటి నీ కోరిక అని అడిగారు. స్వామి, ఆత్మజన్ సుసమృద్ధం స్వం ప్రత్యాగృత యశశ్రియ నాగపృష్ఠమధిష్ఠాయ క్రీడతో ద్రష్టుము. నా కుమారులు మరల స్వరాజ్య స్థితిని సంపాదించాలి. నానా భంగపాట్లు పడుతున్నారు పాపం. వాళ్ళ దుఃఖాలు కష్టాలు కడగండ్లు చూడలేకుండా ఉన్నాను, వారిని రక్షించమన్నాడు. నీ చేత అర్చించబడ్డాను. నేనే నా అంశతో నీకు పుత్రుణ్ణి అవతరిస్తాను. నీ కష్టాలు బాపుతాను, నీ కుమారులను రక్షిస్తాను. అమ్మా, నీయందే నా తేజస్సు కశ్యప సంభృతంగా చేరుతుంది. నా అవతారంతో నీ దుఃఖాలు విముక్తవుతుందని భగవంతుడు అనుగ్రహించారు. అదితిదేవి గర్భాన్ని ధరించింది. జయోరుగాయ భగవన్నురుక్రమ నమోస్తుతే, నమస్తే పృశ్చిగర్భాయ వేదభర్భాయ వేదసే, త్రినాభాయ త్రిపృష్ఠాయ శిపివిష్టాయ విష్ణవే. సర్వజీవ సంరక్షకుడవు, సర్వం వ్యాపకుడవు, స్థిర జంగమాత్మకమైన జగత్తులనన్నిటినీ రక్షించేవాడివి. సర్వేశ్వరుడు, ధర్మస్థాపన, భక్తజన ఉద్ధరణ, దీన పరిపాలన, దుష్ట శిక్షణ, నీ అవతారాలకు ఇవే స్వామి ప్రయోజనం. మరల భూలోకానికి అవతరించబోతున్నావు స్వాధీనమైన మాయతో అని బ్రహ్మాదులు స్తుతి చేస్తారు. ప్రాదుర్బభూవ అమృతభూరదిత్యం, అదితి యందు స్వామి అవతరించారు. చతుర్భుజగా శంఖగదాబ్జ చక్రః పిశంగమాసాః నలినాయతేక్షణ శ్యామావదాతః జఠరాజకుండలత్యుషోల్లసచ్ఛీవదనంబుజగా పుమాను శ్రీవత్సవక్షావలయంగదోల్లసత్కిరీట కాంచీగుణ హారనూపురగా. శ్రీవత్సమనే పుట్టువత్స, చతుర్భుజ శంఖ చక్ర గదాపద్మ వనమాలలు, ఆ చక్కని మకర కుండలాలు, దివ్య శోభావహమైనటువంటి ఆ ముఖాన్ని ముద్దు పెట్టుకోటానికి ముసురుకున్న తుమ్మెదల గుంపుల వలె ముందుకొచ్చిన ముంగురుల యొక్క పంక్తులు, చక్కని తులసిమాల మెడలు అలంకరించబడి సర్వసౌందర్యాలతో ప్రజాపతిర్విశ్వ తమస్వరోచిషా వినాశయం కంఠనివిష్ట కౌస్తుభగా, మెడలో ఉన్న కౌస్తువ మాణిక్య స్థగిత స్వర్ణమయ హారం యొక్క కాంతితో ఆ అదితి యొక్క ఆశ్రమమందున్న చీకటంతా తొలగించిన వాడై వెలిగిస్తూ స్వామి అవతరించారు. చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరధారిగా దిక్కులన్నీ నిర్మలములైనవి. ప్రసన్నమైన నిర్మలమైన స్ఫటికం వంటి ఉదకంతో సరస్సులు చక్కగా శోభించినాయి. ఋతువులకు చక్కని గుణాలన్నీ వచ్చినాయి. సర్వ ఋతువులకు భూమి ఆకాశాలు అంతరిక్షాలు సమస్తమైన గోవులు బ్రాహ్మణులు భూతములు వృక్షములు తీగలు. శ్రోణాయం భాద్రద్వాదశ్యం, స్వామివారి వామనావతారం భాద్రపద శుద్ధ ద్వాదశి.
శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం, అభిజిల్ లగ్నం, సర్వ నక్షత్ర తార సర్వ సంపదలతో కూడిన దివ్యమైన శుభమైన సమయంలో సబితా తిష్టన్మధ్యంగితోఘని మధ్యాహ్నకాలం సూర్యుడు అంబర మధ్యంలో ఉన్నాడు. విజయం అనే ముహూర్త, ఈ ముహూర్తంలో పరమాత్మ అవతారం. శంఖదుందుభయో నేదు మృదంగపణవనకాహ చిత్రవాదిత్రతూర్యాణం నిర్ఘోషస్తు మనోభవతు. దివ్యమైన వాద్యాలు, సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండంలో ఉండే మంగళ వాద్యాలన్నీ కూడా వాయించబడ్డాయి. అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు, మహర్షులు శృతి సూక్తములతో స్తోత్రాలు చేశారు పరమాత్మను. దివ్యగానాలు జరిగినాయి, ప్రశంసించారు. అదితి యొక్క ఆశ్రమం పుష్పాలతో నందనవన మందార పుష్ప సందోహ బృందాలు కురుమ్మరింపబడ్డాయి కిందికి. కుమారుణ్ణి చూచింది ఆది పురుషుడు. తన యోగమాయ చేత బ్రహ్మానందంగా తనను అనుగ్రహించడానికి అవతరించాడు. భర్తకు చెప్పింది, యత్తద్వపుర్భాతి విభూషణాయుధైరవ్యక్తం చిద్వ్యక్తం అధారయద్ధరికి బభూవ తేనైవ స వామనో వటుగు. ఏ చతుర్భుజ శంఖచక్ర గదాపద్మ వనమాల పీతాంబరాలతో శోభించిందో క్షణకాలంలో అదే సమయంలో వామనుడైపోయినారు స్వామి మాయతో. ఎప్పుడు వామనుడైనాడో ఉపనయన వయస్సు తగిన వామనుడైనాడు. కశ్యప ప్రజాపతి గారు ఉపనయనం ప్రారంభించాడు. సూర్యుడొచ్చి గాయత్రి మంత్రం ఇచ్చాడు, బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చాడు, కశ్యప ప్రజాపతి గారు మేఖల ఇచ్చాడు, భూమి కృష్ణాజినం ఇచ్చింది కట్టుకోనాయనా అని ఆ మాయావటువుకి, చంద్రుడు వనస్పతి పలాసదండం ఇచ్చాడు, ఆ ద్యుమాత కౌపీనం ఇచ్చింది గోచి పెట్టుకోటానికి, ద్యులోకం అనేటువంటిది ఛత్రం ఇచ్చింది, వేదగర్భుడైన భగవానుడు బ్రహ్మగారు కమండలం ఇచ్చాడు, సరస్వతీదేవి జపం చేసుకోవటానికి గాయత్రీ జపానికి జపమాల ఇచ్చింది, యక్షరాజైనటువంటి ఆ కుబేరుడు బంగారపు గిన్నె ఇచ్చాడు భిక్షం ఎత్తుకోవటానికి. అందులో మొదలు భిక్ష పెట్టాలి, భవతీ భిక్షాన్ దేహి అంటారు. భిక్షం భగవతి సాక్షాదు మాదాంబికా సతీ. పార్వతీదేవి జగన్మాత అన్నపూర్ణ భవాని మొట్టమొదలు భిక్షం పెట్టిందిట బ్రహ్మవర్చస్సుతో. భిక్షాపత్రిక నిత్యను యక్షేషుడు వామనునకు అక్షయమనుచు సాక్షాత్తు కించితు భిక్ష పెట్టెను భిక్షునకు అన్నపూర్ణ భిక్ష నరేంద్ర. ఆ జగన్మాత భిక్ష పెట్టింది. ఆ భిక్షం తీసుకున్నారు. ఉపనయనమునందు మాట ఉన్నది సుమ్మా అని. ఉపనయనంలో బ్రాహ్మణ వటువుకు మొట్టమొదలు భిక్షమెత్తుకోవటమే నేర్పుతారు. అదే బ్రాహ్మణుడు ఎలా జీవిస్తాడంటే బ్రాహ్మణస్య ధనం భైక్ష్యం ఉన్నారు. ఈ భిక్ష తీసుకున్నారు స్వామి. మహా తేజస్సుతో ఉన్నాడు. ఏమండి, ఎవరు దాతలు ఎవరున్నారు ఇప్పుడు? మంచి దాతలు యాచనకు వెళ్ళాలన్నాడు. ఒత్తురే విప్రులు వేడగా ఇత్తురే దాతలు వేడ నిష్ఠార్థంబులు దెత్తురే మీరును సంపదలిత్తురే దాన వీరులెవరో చెప్పుమా. ఏమయ్యా, దానాలు చేసేవారు ఉన్నారా? మీరు సంభావనలకు వెడతారా? మహాదాత ఎవరు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మాకు యాచన కావాలన్నారు స్వామి. యాచించడానికి వచ్చాడు. అదితి కశ్యపులకు కుబ్జమై పుట్టి అడుగు కొనలేదే నేల 3 అడుగులప్పుడు. అడుక్కోవటం అనే నేర్పాడు జగత్తు. ఆది యాచకుడు. అయ్యా, ఓ లేకే ఉన్నాడు. కలరు దాతలు లోకంలో చాలా మంది ఉన్నారు దాతలు. పేరు గొప్ప, ఊరు దిబ్బ అని పెద్ద మనుషులు పేరు కోసం గందరగోళం కోసం మేం దానం చేశాం అనుకునేవాడు. ఏదో కొలిచి నిలిచి తరచి ఇచ్చేవాడు.
కలరుందాతలు ఇత్తురుం కామ్యార్థముల్ గొంచు విప్రులు నేతెత్తురుగాని. ఎవరైనా ఏమైనా ఇవ్వచ్చు గాని ఈవిని బలింబోలెన్ వదన్యుండు లేడు. ఈ జగత్తులో బలి వంటి మహాదాత, బలి చక్రవర్తి వాడు లేడయ్యా. అలగుండయ్యునరించే అధ్వరశతంబు ఆ భార్గవానుజచే బలివేడం బడయంగవచ్చు బహు సంపల్లభముల్ వామనా. వారిని వీరిని అడిగితే ఏమిస్తారు? ఏం కడుపు నిండుతుంది? అడగాలంటే బలిని అడగాలి. బలి చక్రవర్తి మహాదాత. ఆ శుక్రాచార్యుల వారి యొక్క యాజ్ఞిక వరత్యవర్ణతో బ్రహ్మాండమైన యజ్ఞాలు చేస్తున్నాడు. ఎక్కడ? నర్మదా నదీ తీరం దగ్గర జరుగుతున్నది యజ్ఞం. ఓహో, అట్లాగా అశ్వమేధాలతో బ్రహ్మాండమైన క్రతువులు చేసిన వాడు. శృత్వా అశ్వమేధైర్ యజమానమూర్జితం బలిం భృగూణాముపకల్పితైస్తతః తత్ర ఆజగామ. బయలుదేరాడు. ఎక్కడికి? అఖిల సార సంభృతో భారేణ గాము సన్నమయన్ను పదే పదే. ఆకారం పొట్టిది గాని ఆయన కడుపులో అనంతకోటి బ్రహ్మాండాలున్నాయి. అడుగు తీసి అడుగు పెడుతూ ఉంటే ఏనుగ కదిలినప్పుడు నావ వంగినట్టుగా భూమి అంతా అటూ ఇటూ కదులుతున్నదిట. ఆ వామనుడి యొక్క సొగసు వర్ణిస్తున్నాడు. చండస్ఫూర్తి బటుండు గాంచే. నర్మదా నదీ తీరానికి వచ్చాడు. ఉత్తర తరంలో భృగువత్సం అనే పేరుతో ఉన్న పవిత్ర స్థానంలో భృగువులు ఆయన చేత చేయిస్తున్నారు యజ్ఞం. చండస్ఫూర్తి బటుండు గాంచే బగుధా జల్పందిశాటంబు ఉద్దండాహూతము నింద్ర బిభ్యదమృతంధ సిద్ధకూటంబు వేతండశ్వధ్వజనీకవాటము మహోద్యద్ధూమ సంచన్న మార్తండస్యందన ఘోటమున్ బలిమఖంతర్వేదిక వాటమున్. బలి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ వేదిక దగ్గరికి వచ్చాడు. ఏమి వైదికం, ఏమి శోభగా ఉంది. వస్తున్నాడు స్వామి, నడుస్తున్నాడు. అడుగులు చిన్న చిన్న అడుగులు. ధ్యానావెత్తడు మనిషి. ఎవరయ్యా ఈయన? శంభుండో. శంకరుడు వస్తున్నాడా? శంభుండో హరియో పయోజభముడో చండాంశుడో వన్నియో దంభాకారత వచ్చగాక ధరణింధాత్రీసురుండెవ్వడు శుంభద్యాతనుడు మనోజ్జతనుడు అంచు విభ్రయస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారి గని తత్సభ్యుల్ రహస్యంబుగల్. చెవుల్లో గుసగుసలాడుతున్నారు. ఎవరైనా బ్రహ్మదేవుడా, శంకరుడా, నారాయణుడా? ఎవరో బాబు బ్రహ్మచారిగా వస్తున్నాడు. ఏమయ్యా మీకేమైనా తెలుసా అని ఒకరిని ఒకరు అడుగుతారు. ఆయనలా వస్తున్నాడు విలాసంగా. కొందరితో చర్చించును. ఆ పండితుల బృందాలు కూర్చొని ఉంటే వాళ్ళతో శాస్త్రార్థాలు చేస్తాట కొంచెం సేపు. కొందరితో చర్చించును, కొందరితో జటలు చెప్పు. ఘనపరసలు చెబుతున్నారు కొందరు, ఘనాపాట్లు. వాళ్ళతో ఘన చెబుతున్నాట. గోష్ఠి చేయు కొందరితో, సభ తీర్చినట్టు కొంచెం సేపు ప్రసంగం. తర్కించును కొందరితో, ముచ్చటాడు కొందర నవ్వు. ఇతరులు నవ్వించడం, తాను నవ్వటం, ఇతరులను ఆనందపరచడం. ఎవడీనా ఆలోచిస్తున్నారు. గుజగుజలు పోవు వారును గుసగుసగుసగుసలు ఆడుతున్నారు. ఎవరయ్యా వచ్చింది మీకేమన్నా తెలుసా అని. గజిబిజిబడు వారు తల కింద అవుతున్నారు. చాలా కలకలబడుచున్ గజిబిజయైరి సభస్థలి.
ప్రజలెల్లను పొట్టు ఒడుగు బాపని రాగను. ఇంత చిన్న పిల్లవాడు ఎంత ముచ్చటగా ఉన్నాడు, ఏమి తేజస్సు. రానే వచ్చాడు దగ్గరికి. మహానుభావుడు, పరమ కరుణామూర్తి. భగవంతుడు ఎవరిని అనుగ్రహించదలిచాడో అక్కడికి వస్తాడు యాచనకి. భగవంతుడు చెయ్యి చాచాడంటే ఆయన తీసుకోవటానికి కాదు, మనకెంతో అఖండమైన అనుగ్రహం ఇవ్వటానికి. శ్రీ దత్తాత్రేయ గురుమూర్తి అవతారంలో ఎవరిని అనుగ్రహించదలిస్తే అక్కడికి భిక్షమునకు వస్తామన్నారు స్వామి. సుమతి అని ఒక ఇల్లాలి ఇంటికి శ్రాద్ధాన్నం జరుగుతూ ఉండగా వచ్చి, శ్రాద్ధానికి ముందుగానే ఆమె భక్తితో స్వామివారికి పదార్థం ఇచ్చిందని అనుగ్రహించి ఆమె గర్భమునే శ్రీపాద శ్రీవల్లభులుగా అవతరించారు ఆంధ్రదేశం పిఠాపురంలో. శ్రీపాద స్వామి కరుణామూర్తి. చూశారా ఎంత గొప్పవారైనా. కొంచెం స్తోత్రం చెయ్యాలి. యాచనకు వచ్చేటప్పటికి స్తోత్రం అవసరం. మీ వల్ల మాకు పని ఉందంటే కొంచెం మిమ్మల్ని పొగడాక తప్పదుగా. ఇతడే దానవ చక్రవర్తి. దూరం నుంచే గంభీర ధ్వానంతో వామనుడు ఆశీర్వదిస్తున్నాడా. ఏమి శోకయ్యా ఈ బలి చక్రవర్తి. ఇతడే దానవ చక్రవర్తి, సురలోకేంద్రగ్రికాలాది దిక్పతి, గర్వాపనయ ప్రవర్తి, గత లోభస్ఫూర్తి, నానామకవ్రత ప్రవణానువర్తి, సుమనోరామామనోభేదనోద్ధత చంద్రాతపకీర్తి, సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తితాన్. ఇతడే దానవ చక్రవర్తి, రాక్షసరాజు, సురలోక ఇంద్ర అగ్ని కాల దిక్కుమతి, గర్వాపనయ ప్రవర్తి. దేవతలు, సిద్ధులు, సాధ్యులు, దిక్పాలకులు సర్వుల యొక్క గర్వాన్ని పోగొట్టేటువంటి మహావైభవం కలవాడు. సుమనోరామ మనోభేద చంద్రాతపకీర్తి. దేవతా స్త్రీల మనస్సుల్లో ఉన్న ధైర్యాన్ని పెకలించి పటాపంచలు చేసే మహానుభావుడు. ఎంత గొప్పవాడు. ఆశీర్వదిస్తున్నాడు దూరం నుంచే. ఓ చక్రవర్తి, బలి చక్రవర్తి, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు, హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదార పదవ్యవహర్తకు, మునీంద్రస్తుత మంగళాధ్వల విధాన విఘర్తకు, నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకు. అంచ నియమాలు, అందమైన ప్రాసలు, చక్కని రసస్ఫూర్తులు పోతన్న గారి యొక్క అమృత రచన. ముల్లోకాలకు శాసనాన్ని చేసే మహాచక్రవర్తి బలి చక్రవర్తి, నీకు స్వస్తి, శుభంగౌగాక. బ్రాహ్మణ ధర్మం ఆశీర్వచనం. ఒక్కసారి వెగటుగా వికరించి నవ్వావంటే ఇంద్రుడి ఐశ్వర్యం డామ్ అంటుంది. ఒక్క నవ్వు నవ్వితే చాలు పడిపోతాడు ఇంద్రుడు. ఎంతో ఔదార్యం కలిగి సర్వలోకాధిపత్యాన్ని సంపాదించిన మహాప్రభు. మహారాజా బలిచక్రవర్తే, నీ యశస్సు విన్నాను, నీ ప్రభావం కన్నాను. దేవతా స్త్రీల మెడలలో ఉన్న మంగళసూత్రాన్ని కత్తెర వంటి వాడివయ్యా. నిర్జరీ గణం న్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు, దానవలోక భర్తకు. నీకు శుభమవుగాక, మంగళమవుగాక. బ్రాహ్మణుడు, ఒటు, చక్కని దివ్య తేజస్సుతో వచ్చాడు. ఇంతవరకు యజ్ఞపురుషుడు వచ్చినట్లుంది ఆయన వస్తే. ఆయన కాలు పెట్టగానే సర్వతీర్థాలు, సర్వక్షేత్రాలు, సర్వ తేజస్సులు, సర్వపుణ్యాలు ఫలించినట్లు అనిపించింది. బ్రహ్మానంద పరవశుడైనాడు. ఒటుని పాద శౌచమారి శిరంబున
పరమ భద్రమనుచు వహించే ఏ జలము గిరీషుడు ఇందుచూడు దేవదేవుడు ఉద్వగించే ధృతి శిరమునా. ఏ దివ్య నారాయణ పాద పంకము నుంచి బయలుదేరినటువంటి గంగా భవాని విష్ణు పాదోద్భవ ఆ గంగమ్మ యొక్క ఉదకాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు, పెట్టుకున్నాడు శంకరుడు. అటువంటి పావనమైన ఆ తీర్థ ప్రభావం ఏమని చెప్పాలే? ఆ పిల్ల ఒటూకి కాళ్ళు కడిగి భక్తితో సంధ్యావళి నీరు పోస్తూ ఉంటే పాద ప్రక్షాళనం చేసి శిరస్సు మీద చల్లుకొని ప్రార్థించాడు. స్వామి, మీ రాకతో మేము ఆనందించాం, మా యజ్ఞం కృతార్థమైంది, సఫలమైంది, మా జన్మ చరితార్థమైంది. మీకేం కావాలి? ఏం కోరొచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రార్థిస్తున్నాడు బలిచక్రవర్తి. మహారాజా, నీ తాత పరమ భాగవతాగ్రగణ్యుడు ప్రహ్లాదుడు, మీ ముత్తాత నిర్వక్ర విక్రమ ప్రభావవంతుడు. విష్ణులోకానికి వెళ్లి వైకుంఠుని మీద దాడి వెడల్తే ఆయన దాక్కుని ఎక్కడా చోటు లేక మీ ముత్తాత గారి ముక్కులోకే దూరి నిల్చున్నట్ట. బయట ఉంటే ఏం చేస్తాడోనని. మీ వంశమే అటువంటిదన్నారు. యాచకుడు దాతను పొగడాలి. మీ కీర్తి ఏకార్తి ధూపార్తి పాలవర్తి గొడవర్తి నరసపర్తి అంటే ఆనందంలో పొంగిపోతాడు ఎవరైనా. బేష్ బేష్, అహో బ్రాహ్మణ దాయాద వాచస్తే వృద్ధ సమ్మత త్వం బాలః అబాలిసమతి స్వార్థం ప్రతి అబుధో యథా. ఏమయ్యా, పిడుగువే, నువ్వు పిల్లవాడివి కావు. బేష్, పెద్దల కూడా నేరవని మాటలు మాట్లాడావు. ఎక్కడి వాడి నాయనా? వడుగా ఎవరి వడము ఎవడము సంవాస స్థలం వెయ్యది ఇయడకు నీ వరుదంచుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడుధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యంబయ్యే నా కోరికల్ గడతేరల్ సుహృతంబులయ్య శిఖులు కళ్యాణమికాలము. ఈ బోటి బ్రహ్మ తేజ సంపన్నుడు మహానుభావుడు కాలు పెట్టి మా సత్రశాలను పావనం చేశావు. నా జన్మ, నా వంశం, నా క్రతువు అన్నీ సఫలమైనవి. అయ్యా, ఎక్కడి వాడో? ఏం కావలసి వచ్చావు? బలిచక్రవర్తి దగ్గరికి వచ్చావు, ఏం కోరుతావు? వరచేలంబులో మంచి పట్టు పీతాంబరాలు, బంగారపు అంచులవి, రంగురంగుల హోరంగులు గలవి. వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో గోదానమా హరులో రత్నములో రథంబులో విశిష్టాన్నంబులో లేదు బ్రహ్మచారి కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణీ ఖండమో కాకయేమడిగేదో ధాత్రీ సురోత్తం సమా. ఏది కావాలంటే అది అడగొచ్చన్నాడు. ఏమైనా ఇస్తానన్నాడు. నవ్వారు స్వామి వామనమూర్తి. ఎక్కడి వాడో, ఎక్కడుంటావు అడిగావుగా, ఏం చెప్పమంటావు? ఇది నాకు నెలవని ఏ రీతి బలుగుదు. ఒక్కచోటే కూర్చొని ఉంటే నాకు అది స్థానం అని చెప్పచ్చు. నేను లేని చోటే ఉండదా? ఇది నాకు నెలవని ఏ రీతి బలుగుదు. ఒక చోట అనగా ఎందు నుండ నేర్తూ ఎవని వాడనంచు ఏమని నుడువుదు నాయంత వాడనై నడవనేర్తు ఈ నడవడి అని ఎట్లు వక్కాణింతు పూని ముప్పోకలబోవనేర్తు అది నేర్తు ఇది నేర్తు నని ఎలా చెప్పంగా నేరూపులన్నీయు నేర్తూ
వరులుగారు నాకు వరులకు నేనవుదు ఒంటివాడ చుట్టమొకడు లేడు సిరియు తొల్లి కలదు చెప్పెద నాటంకి సుధనులందు తరచు సొచ్చియుందు. ఐశ్వర్యం నాకు ఉందంటే లక్ష్మి వెనక ఉండేది, ఇప్పుడు కనపడటం లేదుగా. ఈ పోకడేమిటి ఆ పోకడేమిటి, మత్స్యమా కూర్మమా వరాహగా, ఒక వేషమా ఒక నడక ఒక పద్ధతే. ఇక నాకు రానివంటూ ఎవరికి లేవు, నావాడంటూ ఎవడు లేడు, అందరికీ నేనేవాడిని. నాకు ఎక్కడా అభిమానం లేదని అర్థం వేదాంత భావం. మహారాజా ఏరుగలన్నావు గుర్రాలన్నావు, ఏదో ఇంత వేదాధ్యయనం చేసుకొని ముక్కు మూసుకో కాలం నాకు పెళ్ళన్నావు, దీనికి వ్యవసాయం అన్నావు, భూములన్నావు, గ్రామాలన్నావు. నాకెందుకు బాబు ఇవన్నీ అనవసరం. గృహస్థులైన వారిని చూచి చాలా బాధలు పడుతుండగా చూచా అనుభవిస్తున్నారు, పాపం ఇబ్బంది పడుతున్నారు. తస్మాతు త్వత్త నేను నీ దగ్గర కోరటానికి వచ్చింది ఒకటే, మహీం ఈషతు వృతే వృణే అహం వరదర్శభాదు. కుదురైన చోటు కొంచెం కావాలి నాకు, ఇన్ను కొంచెం జాగా అడుగుదామని వచ్చా. స్థలం ఒంటివాడ, ఆ స్థలం కూడా 600 గజాలు 1000 గజాలతో తోటలు గీటలు అక్కర్లే. ఒంటివాడ నాకు 1-2 అరుగుల మేర నిమ్ము సొమ్ము మేరయొల్ల కోర్కదురా బ్రహ్మకు గటి మొక్కు మొట్టుదు దాన కుతుక సాంద్ర దానవేంద్ర. 2-3 అడుగులు ఇవ్వవయ్యా చాలు, నాకెంత కావాలి, నేనున్నదెంత, జనాభెంత, ఎంత చోటు కావాలి, నేను కూర్చొని కాళ్ళు బారుకుంటే సరిపోయాయి. 2-3 అడుగులు చాలు స్వామి, అంతకంటే నాకెందుకు ఎక్కువ అన్నాడు. ఎక్కువ కోరి అనవసరమైన అసంతృప్తి పొందటం మానవునికి మంచిది కాదు. ఏమన్నావు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. అబుధోయధ మాం వచోభిస్సమారాధ్య లోకానామేకమీశ్వరం పదత్రయము యో వృణుతే బుద్ధిమాను. ఏమయ్యా, బుద్ధి గలవాడు, ఆలోచన గలవాడు, తెలివైన వాడు, బలిచక్రవర్తి వంటి మహాదాతలు అనంత లోకాధిపతినైన నన్ను ఆశ్రయించి 1-2-3 అడుగుల నవ్వుతారు. నా దగ్గర ఒక్కసారి చెయ్యబట్టిన వాడు మరల ఇంకో చోటికి వెళ్లి చెయ్యబట్టకూడదన్నాడు. వాడు దాత కావాలి గాని ఈ యాచకుడు కాకూడదు. నవ్వారు స్వామి. యావంతో విషయ శ్రేష్టా త్రైలోక్యామజితేంద్రియం నశక్రువంతి తే సర్వే ప్రతిపురయుతు నృపా. నాకెందుకు మహారాజా, నువ్వేదో ఇస్తానంటావు, నీ బడాయిని చూచి నేను అడగటం ఏమిటన్నాడు. నాకు కావలసింది నేను అడగాల, నీ బడాయి కొద్దీ నేను అడగాల. గొడుగో, ఒక్క గొడుగు ఇస్తే కాదు, బ్రహ్మచారి గొడుగు ఉండాలి. గొడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో వడుగండెక్కడ భూములెక్కడ కరువహమక్షులు అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంఠామితంబైన 3 అడుగులు మేరయ త్రోవకి చుటది బ్రహ్మాండంబు నా పాలిటి. నేను కోరిన 3 అడుగులు ఇస్తే అనంతకోటి బ్రహ్మాండాలు ఇచ్చినట్టు. మహారాజా, ఇంద్రియములను తృప్తిపరచనివాడు, సంతుష్టి పొందలేనివాడు, ఇంద్రియ పొందనివాడు బ్రహ్మాండాలు వచ్చినా వాడి కడుపు నిండదు. ప్రతివాడు ఆశపడతాడు కడుపు నిండకనా. పెదవ కడుపుకి ఏం కావాలి, తోటకూరేసినా పడుతుంది, కన్న ముక్కేసినా నిండుతుంది. తక్కువ ఎక్కువ ఉంటే నీళ్లు పోస్తే సరిపోయి నిండిపోతుంది. కాదే, లోకాలన్నీ మింగాలి, అన్ని కొంపలు మింగాలనుకుంటాడే. ఈ కావలసి ఆ కడుపుకు కావలసా వ్యర్థమైన కోరిక. వాడి బ్రహ్మాండమంతా వస్తే మాత్రం తృప్తవుతుందా?